వారమంతా స్కూల్‌కి వెళ్ళి ఆ పిల్లల గోల భరించి అలసిపోయి వచ్చేది ఒకే ఒక్క సండే. ఆ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామంటే అసలు ఛాన్సే లేదు. వర్కింగ్ మిషన్‌కి, స్కూల్‌కి హాలిడే ఉంటుంది. కానీ ఇంటి పనులకు ఆదివారం కూడా హాఫ్ డే ఉండదు. అసలు ఈరోజు ఉదయమే ఎంత లేజీగా ఉందో అంటే నా మాటల్లో మీకే అర్థమవుతుంది. సండే రెస్ట్ తీసుకుందామంటే ఉదయమే మా ఆయన గారి జొన్న రొట్టెల డిమాండ్. రోజుకి ఒకటైతే ఓకే. ఏకంగా వారం మొత్తానికి సరిపడా జొన్న రొట్టెలు ఒకేసారి చేసేయాలి. సండే నా లేజీ కలలన్నీ ఈ రొట్టెలు చేస్తూనే కలిగిపోయాయి. రొట్టెల హడావిడిలో నా ఓపిక మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇక మళ్ళీ టిఫిన్ చేసే మూడ్ లేక స్ట్రెయిట్‌గా బయట నుంచి వేడి వేడి ఇడ్లీ, సాంబార్, క్రిస్పీ వడ తెప్పించేసుకున్నాం. తిన్నాక మళ్ళీ ప్రోటీన్ కావాలి కదా అని గుడ్లు కూడా ఉడకబెట్టుకొని లాగించేసాం. ఈరోజు వంట తక్కువ, ప్రోటీన్ ఎక్కువ. ఇక లంచ్ టైంకి నా లేజినెస్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. నైట్ ఏమో రేపు సండే కదా చాలా హ్యాపీగా 7 ఆర్ 8 వరకు పడుకుందామని అనుకున్నా. కానీ ఈ రొట్టెల గురించి గుర్తొచ్చేసరికి బాబోయ్! మళ్ళీ చేయకపోతే ఉండలేడురా నాయనా, ఏదో ఒకటి గొడవ అయితదని చెప్పి ఎర్లీ మార్నింగే లేచి స్టార్ట్ చేసిన. ఈ వీక్ అయితే 3 డేస్ కంటిన్యూయస్‌గా వచ్చినాయి హాలిడేస్. సెకండ్ సాటర్డే, సండే అండ్ బోనాలు ఫెస్టివల్ ఉంది కాబట్టి మండే రోజు ఇచ్చారు. సెకండ్ సాటర్డే అయితే ఓన్లీ స్టూడెంట్స్‌కి మాత్రమే హాలిడే ఉంటది. టీచర్స్‌కి యాజ్ యూజువల్ స్కూల్‌కి వెళ్ళాలి. అక్కడ లెసన్ ప్లాన్స్ ఆర్ సంథింగ్ ఉన్న వర్క్‌ని కంప్లీట్ చేసుకొని రావాలి. అయితే సండే అండ్ బోనాల ఫెస్టివల్ 2 డేస్ హాలిడేస్ ఉంది. ఈ 2 డేస్ ఫుల్‌గా హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. కానీ సండే వచ్చినా, మండే వచ్చినా, వీకెండ్ వచ్చినా ఏదైనా సరే కంపల్సరీ హౌస్ వైఫ్స్‌కి అయితే వర్క్ అనేది ఉంటుంది. ఈ వంట చేసుకోవడానికి ఇంత బద్ధకమా అంటే ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు, కొంచెం రెగ్యులర్‌గా హెల్ప్ చేసేవాళ్ళు పక్కన ఉంటే ఏమీ అనిపియదు. కానీ ఇట్లా మనం ఒక్కరమే రోజు ప్రతి పని చిన్న నుంచి పెద్దది వరకు అన్నీ ఒక్కరే చేయాలంటే వాళ్ళకి కూడా ఇట్లాగే అనిపిస్తుంది. విసుగొస్తుంది 100%. ఎందుకంటే బయట నుంచి చూస్తే అందరివి బాగానే ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ ప్రతి ఇంట్లో ప్రతి మనిషి వెనుక కంపల్సరీ ఒక స్టోరీ అనేది ఉంటుంది. ఒక ఇంట్లో ఒక అమ్మ ఉంటుంది. తన పిల్లలకి అసలు ఏమీ తక్కువ కాకుండా తన అవసరాలు పక్కన పెట్టి వాళ్ళ కోసం బ్రతుకుతుంది. అదే ఇంట్లో ఒక నాన్న కూడా ఉంటాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పడానికి మాత్రం నవ్వుతూ ఉంటాడు. అదే ఒక కూతురైతే చిన్నప్పుడు ఎన్నో బాధ్యతలే మీద పెట్టుకుంటుంది. కానీ తన కోరికల కోసం చాలా వరకు వదిలేసుకొని ఫ్యామిలీ కోసం ముందుకెళ్ళిపోతుంది. ఆమెకి కూడా కొన్ని రోజుల్లో నా లైఫ్ ఇలా ఎందుకుంది అని అనిపిస్తుంది. కానీ అదే అమ్మాయి ఒకరోజు వెనక్కి తిరిగి చూస్తే నేను ఇన్ని కష్టాలు దాటి ఇక్కడి వరకు వచ్చానా అనే తనకే ఆశ్చర్యం వేస్తుంది. మనం కూడా అలాగే ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ చాలా పెద్దగా అనిపించవచ్చు. కానీ ఈ బాధ ఎప్పటికీ ఇలానే ఉంటుందేమో అని అనిపించదు. కానీ నిజం ఏంటంటే ఏ బాధ శాశ్వతం కాదు. ఏ కష్టం కూడా జీవితాంతం ఉండదు. మటన్‌ని ఎంతసేపు కుక్ చేస్తే అంత సాఫ్ట్ అవుతుందో, మన లైఫ్ కూడా అలాగే కష్టాలు మనల్ని బ్రేక్ చేయడానికి కాదు, మనల్ని స్ట్రాంగ్‌గా మార్చడానికి వస్తాయి. అందుకే లైఫ్‌లో ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా, ఒక రోజు కోసం అయినా సరే నేను ఇది కూడా దాటిపోతా అని నమ్మండి. మనం ఓడిపోయాం అనుకునే కొన్ని రోజులే మన లైఫ్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. సో, ఇప్పుడు మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నా పర్లేదు. కొంచెం పేషెన్స్, కొంచెం హోప్, మీ టైం కూడా వస్తుంది. ఎందుకంటే మంచి రోజులు లేట్ అవ్వచ్చు కానీ రాకుండా మాత్రం ఉండవు. అసలు మటన్ ఎంత ఫ్రెష్‌గా ఉన్నా దానికి మంచి టేస్ట్ రావడానికి టైం పడుతుంది. వెంటనే రెడీ అయిపోదు. మన లైఫ్ కూడా అంతే. మనం ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత కష్టపడినా సక్సెస్ అనేది ఇమ్మీడియేట్‌గా రాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మన పక్కన ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం మాత్రం ఇక్కడే ఉన్నా అని బాధపడతాం. కానీ ప్రతి ఒక్కరి జర్నీ డిఫరెంట్. ఎందుకంటే మన సక్సెస్ రావడానికి కూడా కొంచెం టైం పట్టొచ్చు. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్నీ ఫ్యూచర్‌లో ఒక బ్యూటిఫుల్ మెమొరీ అవ్వచ్చు. కాబట్టి లైఫ్ స్లోగా నడుస్తుంది అని డిసప్పాయింట్ అవ్వకండి. మటన్ నుంచి ఒక మోటివేషనల్ స్టోరీకెళ్ళిపోయింది కదా ఇదంతా. సరే ఇక్కడైతే చూడండి, మా రుద్రని థమ్సప్ తెస్తావా అని చెప్పి అడిగాను. ఈ నాన్ వెజ్ కాంబినేషన్‌కి థమ్సప్ బావుంటదని చెప్పి మా రుద్రని అడిగాను. వాడైతే అసలు హడావిడిలో చెప్పులు కూడా వేసుకోకుండానే వెళ్ళిపోయాడు. మళ్ళీ గుర్తొచ్చి వెనక్కి వచ్చి చెప్పులేసుకొని వెళ్ళాడు. వీడు చూడండి, షాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు డైరెక్ట్‌గా మన ఇంటి నుంచి రాకుండా ఇంటి చుట్టూ తిరిగి వేరే వైపు నుంచి వస్తున్నాడు. నేను లోపల ఉండి సరే ఇప్పుడు వీడు ఎక్కడ నన్ను వెతుకుతాడో చూద్దామని అనుకోని వెంటనే మెట్ల కిందకి వెళ్ళిపోయినా. అక్కడ మంచిగా ఒక హైడింగ్ ప్లేస్ లాగా చూసుకొని అక్కడనే దాక్కున్నా. నాకైతే ఈసారి రుద్రని అస్సలు గుర్తుపట్టాడనే కాన్ఫిడెన్స్ చాలా ఉంది. కానీ వాడు వస్తున్నాడు ఇక్కడ, అక్కడ, ఇక్కడ, అక్కడ చూసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నేను మాత్రం మెట్ల కింద స్టాచ్యూ లాగా సైలెంట్‌గా ఉన్నా. అయినా కూడా వానికి కనిపియలేదు. కానీ కొంచెం సేపటికి మళ్ళీ వచ్చి చూసిండు. కానీ నన్ను చూడలేదు. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు నాకు నిజంగా అనిపించింది. అయ్యో! వీడు నన్ను గుర్తుపట్టలేకపోతున్నాడా ఏంటి అని. కానీ కొంచెం సేపటికి ఫైనల్‌గా అయితే నన్ను కనిపెట్టి అమ్మా ఇక్కడున్నావా అని పట్టుకున్నాడు. అంతే, ఇంకా గేమ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇలా కొంచెం సేపు దాగుడుమూతలు ఆడుకొని, నవ్వుకొని మన ఫుడ్ దగ్గరికి వచ్చేసాం. ఫుడ్ రెడీ అయ్యాక అందరం కలిసి తింటే ఆ ఎంజాయే వేరే ఉంటది కదా! కానీ ఇక్కడ నేను మా రుద్ర మాత్రమే ఉన్నాం కాబట్టి ఇంకా తినడానికైతే స్టార్ట్ చేసాం.
అక్కడ అసలైన హ్యాపీనెస్ ఏంటంటే ఫుడ్ ఎంత స్పెషల్ అయినా సరే మా రుద్రతో కలిసి కూర్చొని తింటే ఆ టేస్ట్ ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. రుద్ర కూడా ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నాడు. ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మధ్యలో చీజ్ కొట్టుకుంటూ మన పార్టీ సూపర్ అనే ఫీలింగ్తో కంప్లీట్ చేసేసాం. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే మన లైఫ్లో బిగ్గెస్ట్ మెమరీస్గా మిగిలిపోయేది. బయట పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ అవసరం లేదు. ఇంట్లో వాళ్ళతో కలిసి నవ్వుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తే చాలు. ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఎంత బాగా ఎంజాయ్ చేసామో కదా అని గుర్తు చేసుకునే మూమెంట్స్ ఇవే. సో ఇవాళ మన మటన్ ఫుడ్ కన్నా రుద్ర దాగుడు మూతలు, మన నవ్వులు, మన ఫ్యామిలీ టైం ఇవే హైలైట్. ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చీజ్ కూడా కంప్లీట్ అయ్యాయి. దాగుడు మూతలు కంప్లీట్ అయ్యాయి. మంచి మెమరీస్ కూడా సంపాదించుకున్నాం. మీరు ఇవాళ అయితే మన ఫుడ్ కూడా సూపర్, మన కంపెనీ అయితే ఇంకా సూపర్. చూడండి అక్కడ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నాడు. చాలా నవ్వు వచ్చింది. ఇప్పటికైతే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది.